లెట్స్ బీ థ్యాంక్ఫుల్ టు విక్టర్ మున్యోస్ అండ్ డొమినిక్ సోబోస్లై. లేకపోతే వీ కుడ్ హ్యావ్ లాస్ట్ దట్ గేమ్. న్యూ క్యాసిల్ మొత్తం టీం అంతా రిపప్ అయిపోయింది ట్రాన్స్ఫర్ విండోలో. మేనేజర్ లేడు, ప్లేయర్స్ లేరు, బట్ దే వర్ ద బెటర్ సైడ్. ద మెయిన్ టేక్ అవే ఫ్రమ్ దిస్ మ్యాచ్ ఇస్ లివర్పూల్ గాట్ అవుట్ ఆఫ్ జైల్. బట్ స్టిల్ ఈ మ్యాచ్లో మాట్లాడాల్సింది 5 మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. నంబర్ 1, లివర్పూల్ నీడ్ అ సెంట్రల్ డిఫెన్సివ్ మిడ్ఫీల్డర్ ఏసాప్. ట్రాన్స్ఫర్ విండో ఇంకా అవ్వలేదు. బ్రింగ్ అ డిఫెన్సివ్ మైండెడ్ మిడ్ఫీల్డర్. చీప్ డీల్ ఏదైనా దొరికితే తెచ్చేసుకోండి. డు నాట్ ట్రై ఫర్ అ మార్కీ సైనింగ్. నిన్న న్యూ కాసిల్ 2 గోల్స్ ఏదైతే స్కోర్ చేశారో దే కుడ్ హావ్ బీన్ అవాయిడెడ్ విత్ అ డిఫెన్సివ్ మైండెడ్ మిడ్ఫీల్డర్. ఈ ఎక్స్పెరిమెంట్ with Gravenberch and Szoboszlai, who both are not defensive minded midfielders, it's not working out in the midfield. The second part, ఈ extreme attack minded fullbacks కి and central midfielders తో కూడా అటాక్ చేయించే ఫార్ములా might be too much of a gamble. Third point, Wirtz, Isak, మీ డ్రై పీరియడ్ అయిపోయింది. దిస్ ఇస్ ద టైమ్ యూ నీడ్ టు పర్ఫార్మ్. మీ మీద £250 million స్పెండ్ చేశారు. యూ నీడ్ టు స్టెప్ అప్. ఈసాక్, ఐ అండర్స్టాండ్ లాస్ట్ సీజన్ అంతా ఇంజరీ ప్రోన్ సీజన్ ఉండింది. వర్డ్స్కి మేబీ ప్రీమియర్ లీగ్ అలవాటు అవ్వలేదు కాబట్టి ఒక లీవే ఇచ్చాం. బట్ ఈ సీజన్లో ఇంకా లీవే లేదు. దే హ్యావ్ టు స్టెప్ అప్. ప్రాబ్లం ఏంటంటే వర్డ్స్, ఈసాక్ లాంటి ప్లేయర్స్కి సర్వీస్ కావాలి ఫైనల్ థర్డ్లో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి గేమ్ని. ఎంతసేపు సైడ్ వే పాసింగ్ లేకపోతే వాళ్ళని డీప్ వచ్చి కాంట్రిబ్యూట్ చేయమంటే గేమ్కి ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్. ఫోర్త్ పాయింట్, రియో అన్గమోవా హూ ఇస్ అ ప్రైమరీ లెఫ్ట్ వింగర్, రైట్ వింగర్లో షూ హార్న్ చేయడం అనేది ఎక్స్పెరిమెంట్ ఆపేసేయాలి. నిన్న సబ్స్టిట్యూట్ అయినప్పుడు కనిపించింది. హిస్ ఫేస్ టోల్డ్ ఎవ్రీథింగ్. హీ వాస్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. 17 years పిల్లాడు, కానీ స్టిల్ హిమ్ నాట్ బీయింగ్ అ న్యాచురల్ రైట్ వింగర్ విల్ కాజ్ ప్రాబ్లమ్స్ ఫర్ దిస్ టీమ్. ఫిఫ్త్ పాయింట్, ఈ సీజన్ పేషెన్స్ ఇస్ ద కీ విత్ ఆల్ లివర్పూల్ ఫ్యాన్స్. ఇరాయోలా సిస్టమ్ మొత్తం కంప్లీట్గా అందరి ప్లేయర్స్ లోపల డిఎన్ఏలోకి వెళ్ళిపోవాలి అంటే ఇట్ విల్ టేక్ టైం. ఈ ప్లేయర్స్కి అసలు అలవాటే లేదు ఇలాంటి స్టైల్ ఆఫ్ ప్లే ఆడడం. నౌ మళ్ళీ ఆ అగ్రెసివ్నెస్, ఆ ఎక్స్ట్రీమ్ ఫిజికాలిటీ రావడానికి ఇట్ విల్ టేక్ ఎండ్ ఆఫ్ నవంబర్ టు మిడ్ డిసెంబర్. పీక్ ఫిజికల్ స్టేట్ వచ్చాక ప్లేయర్స్ని ఐ ఎక్స్పెక్ట్ దిస్ టీమ్ టు పీక్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద సీజన్. సో మోస్ట్ ఆఫ్ ద గేమ్స్ విల్ బీ ఓపెన్. బ్యాక్ అండ్ ఫోర్త్ బాస్కెట్బాల్ లాగానే ఉంటుంది. గుండెలు చేతిలోకి వచ్చేస్తాయి, కానీ వీ హ్యావ్ టు బేర్ విత్ ఇట్. దిస్ మ్యాన్ నీడ్స్ టైమ్ ఫర్ హిస్ సిస్టమ్ టు బెడ్ ఇన్ టు దీస్ ప్లేయర్స్. నేను చెప్పిన 4 మ్యాచెస్లో 3 అయిపోయినాయి. మిగతా 2 మ్యాచెస్ మీద కూడా నేను వీడియో చేస్తాను. 4th మ్యాచ్ ఇంకా బాకీ ఉంది, చెల్సీ అండ్ ఫులమ్ది. అది అయిపోయాక ఐ విల్ మేక్ అ లాంగ్ వీడియో ఆన్ ఆల్ మై రియాక్షన్స్ ఫర్ దిస్ గేమ్ వీక్ 1. స్టే ట్యూన్ ఫర్ దాట్. అండ్ ఇలాంటి కాంటెంట్ కోసం ప్లీజ్ ఫాలో మీ.